హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మనము సింపుల్గా తక్కువ టైంలో ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఎగ్ ఉడికించి పెట్టేసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని అందులో 3 పెద్దగా కట్ చేసిన టమాటాలు, 2 పచ్చిమిర్చి ఇవి కూడా కట్ చేసి వేస్తున్నానండి. అదేవిధంగా 5-6 జీడిపప్పు పలుకులు మరియు కొద్దిగా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ పెరుగు వేయటం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది. మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ అంటించేసి బాణలి పెట్టేసానండి. ఇందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ముందుగా ఉడికించిన గుడ్లని ఒక 3 ఘాట్లు పెట్టేసేస్తున్నానండి. ఈ ఆయిల్లో కొద్దిగా పసుపు, ఒక హాఫ్ స్పూన్ మైన కారం, ఒక పావు స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసేసి ఇప్పుడు ఎగ్స్ వేసేసి 2 to 3 మినిట్స్ మనము ఆయిల్లో వేగనిద్దామండి. ఇలా వేయటం వల్ల ఎగ్స్ కొంచెం క్రిస్పీనెస్ వస్తాయి. ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఎగ్ కర్రీని ఈ విధంగా మనము ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. ఇదిగోండి 2 to 3 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము వేరే ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టినటువంటి 2 పెద్ద సైజు ఆనియన్స్ కూడా వేస్తున్నానండి. అంటే ఎగ్ కర్రీ కదా, అందుకని 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్స్ మొత్తము బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అప్పుడే కర్రీ అనేది మనకు బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇదిగోండి ఆనియన్స్ కూడా కొద్దిగా వేగిపోయి బ్రౌన్ కలర్గా మారాయి కదండి. ఇప్పుడు వచ్చేసి 1.5 స్పూన్ మైన అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. ఇదిగోండి బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పట్టి పెట్టిన మిశ్రమం ఉంది కదండి, అది కూడా వేసేసి బాగా ఆయిల్ పైకి తేలే వరకు కలుపుతూ వేపుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి మసాలా మొత్తము బాగా ఉడకనివ్వాలండి. ఇలా కలుపుతూ ఉండగా మనకు చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనము కొద్దిగా పసుపు, కారము ఆయిల్లో ఉన్నది కదండి. ఇప్పుడు కొంచెం కర్రీకి సరిపడా 1 స్పూను కారం పొడి, పావు టీ స్పూను పసుపు యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మంచిగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కర్రీ మనము డిఫరెంట్ స్టైల్లో చేస్తే వైట్ రైస్లోకే కాదండి, చపాతీ రోటీలకు కూడా చాలా బాగుంటుంది. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మనకు ఆయిల్ పైకి తేలింది కదండి. ఇప్పుడు మసాలాలన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనము కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేద్దామండి. అంటే నేను 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అంటే మనము కర్రీ అనేది చపాతీలోకి లేదా రోటీలోకి అని చూసుకొని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తము ఒకసారి కలిపేసి ఉడకనిద్దామండి. అంటే ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనము ముందుగా వేయించిన ఎగ్స్ కూడా యాడ్ చేద్దామండి. ఇవి ఎగ్స్ కూడా మనము ఒక 2 to 3 మినిట్స్ అలాగా ఈ మసాలాతో మొత్తం పట్టే విధంగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూను ధనియా జీరా పౌడరు, ఓ పావు టీ స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్ కూడా యాడ్ చేశానండి. ఇది మొత్తము బాగా కలిపేసేసి మనకు ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఓ 5 మినిట్స్ తర్వాత ఇదిగోండి మన ఎగ్ కర్రీ లాగా రెడీ అయిపోయింది. టేస్టీ ఎగ్ కర్రీ మసాలాతోటి చాలా బాగుంటుందండి. పైగా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఇదిగోండి బౌల్లో సర్వ్ చేశాను. మంచి గ్రేవీతోటి మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.